హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మీరు కనుక ఫస్ట్ ఇయర్స్ అనుకోండి, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మీకు కావలసినటువంటి ఆల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1 M2 కాసమ్ డిఎం ఫ్లాట్ ఎంఎస్ఎఫ్ పిఎండ్ఎస్ అండ్ ఎవ్రీథింగ్ టిల్ థర్డ్ ఇయర్ వరకు ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. ముఖ్యంగా మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారా, మీరు తెలుసుకోవాల్సిన 2 విషయాలు కంపల్సరీ, అవేంటో నేను చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అసలు కరోనా నుంచి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే చాలా మందికి తెలుసు, మీ సీనియర్స్కి కావచ్చు అండ్ మీ ఫ్రెండ్స్కి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మీరు ఒకవేళ వీడియోలు చూడకపోతే అక్కడికి వెళ్ళి చూసుకోండి, చాలా చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఎవరెవరైతే ఇంటర్మీడియట్ వరకు బాగా చదువుతున్నారో కానీ తర్వాత అసలు ఫస్ట్ ఇయర్ నుంచి ఫార్వర్డ్ కూడా అవ్వట్లేదు, కొంతమంది మాత్రం మంచి పర్సంటేజ్తో మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కావచ్చు ఎంఎస్కి వెళ్ళడం అలాంటివి జరుగుతుంది. మరి మీరు ఎందుకు పాస్ అవ్వట్లేదు? అండ్ R22 వాళ్ళకైతే కొత్తగా ఒక రూల్ వచ్చింది, అదేంటో చెప్తాను, మీరెవ్వరూ మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి, మీరు ఇంజనీరింగ్ R22 మీరు జాయిన్ అయింది 24, బట్ మీరు అందరు ఉన్నది R22 రెగ్యులేషన్ కాబట్టి ఏ సబ్జెక్ట్ సెర్చ్ చేసినా R22 అని సెర్చ్ చేయండి, అప్పుడు మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్ వస్తాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మిడ్స్ ఏంటి, మరి సెమ్స్ ఏంటో చెప్తాను. చాలా మంది అయితే మనకి ఇంటర్ వరకు యూనిట్ టెస్ట్లు అంటాము, అవునండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ అంటే అవి కూడా మీకు ఫైనల్లో కౌంట్ అవుతాయి. అవి ఎలా అనంటే 40% మనకి మిడ్స్ నుంచి వస్తే అండ్ 60% అనేది మనకి సెమ్ నుండి యాడ్ అవుతాయి. కొంతమందికి డౌట్, మేడం 40% వచ్చిందంటే నేను ఇక్కడనే పాస్ అయిపోతాను, సెమ్ రాయాల్సిన అవసరం లేదు అంటారు. కానీ మనకు ఒక రూల్ ఉంది, కంపల్సరీ మీరు మిడ్లో పాస్ అవ్వాలి, అప్పుడే మీరు సెమ్కి ఫార్వర్డ్ అవుతారు. సెమ్లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మీకు ఇది పర్ఫెక్ట్గా పాస్ అని వస్తుంది. లేదంటే ఏమొస్తుందో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ చెప్తాను, తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. మనకి మిడ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి చూడండి బెట 40 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఈ 40 మార్క్స్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయండి. ఓకే, పార్ట్ ఏ వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనకి ఎన్ని మిడ్స్ ఉంటాయి అని కూడా అంటారు, చెప్తాను. మనకి యాక్చువల్గా 2 మిడ్స్ ఉంటాయి. ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్క్స్. ఓకే, వచ్చేస్తాయి. తర్వాత పార్ట్ బిలో డిస్క్రిప్టివ్లో ఎలా ఉంటాయి అని అంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు, మీకు 4 ఆన్సర్ చేయమంటారు. అంటే 5 4s 20, అంటే ఇక్కడ 10 ఇక్కడ 20, ఇక్కడ వరకు నాకు ఎన్ని వచ్చాయి, 30 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇంకొకటి చెప్తాను, యాజ్ ఎ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ చాలామంది, ఇప్పుడు నాలాంటి ఫ్యాకల్టీ చాలామంది ఏం చేస్తారు అని అంటే, అటానమస్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా JNTUH కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రతి ఒక్కరికి ఈ 6 క్వశ్చన్స్లో వాళ్ళే ఒక 10 క్వశ్చన్స్ ఇస్తారు, అవి అయినా సాల్వ్ చేస్తారు ఇంపార్టెంట్ అని. కానీ కొంతమంది అవి కూడా సాల్వ్ చేయట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మీ ఫ్యాకల్టీ చెప్పింది వింటారా, మరి యూట్యూబ్లో వింటారా, నోట్స్ ఫాలో అవుతారా, మీ ఇష్టం. బట్ పర్ఫెక్ట్ అనేది మిడ్ 1 నుంచే ఉండండి. ఇప్పుడు ఇక్కడ 20 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 10, టోటల్ 30 వచ్చాయి. మరి ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ మేడం అని అంటే మినిమం 35% అనేది మనకి మిడ్ 1లో రావాలి. అంటే ఇక్కడికి 30, మరి రిమైనింగ్ 10 ఎక్కడ వస్తాయి మేడం అంటే అసైన్మెంట్కి 5 మార్క్స్ ఉంటాయి బెట, అదేంటో చెప్తాను. అసైన్మెంట్ మేము ఎలా ఇస్తామో. అండ్ 5 మార్క్స్ వచ్చేసి పీపీటీ కావచ్చు, వైవా కావచ్చు, పోస్టర్ ప్రజెంటేషన్. కాలేజ్ అండ్ మీ ఫ్యాకల్టీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి టైం లేకపోతే పీపీటీ ప్రజెంటేషన్ కొంతమందికి ఇస్తారు. మేము ఎలా అంటే ఒక 15 మెంబర్స్కి పీపీటీ ప్రజెంటేషన్, ఒక 15 మెంబర్స్కి వైవా అండ్ 15 మెంబర్స్కి పోస్టర్ ప్రజెంటేషన్, ఆ విధంగా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాలేజీల్లో మీకు ఏదైనా రావచ్చు, బట్ అన్నిటికీ మీరు తరో ఉండండి. 5 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి, 5 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి. మరి అసైన్మెంట్ ఏంటి మేడం అని అంటే, మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్ అయితే నోట్స్ రాయడానికి బద్ధకం కాబట్టి మ్యాథ్స్లో నేనైతే అసైన్మెంట్ అనేది మా కాలేజ్లో మేము 5 మార్క్స్ అనేది నోట్స్కి ఇస్తామండి.
ఓకే, ఇది మన సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 10 మార్క్స్, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు? 40 మార్క్స్. మరి 40 మార్క్స్లో 35% అంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? కంపల్సరీ 14 మార్క్స్ రావాలి. ఓకే, మ్యాక్సిమం అందరికి వచ్చేస్తాయి. మరి ఒకవేళ మిడ్ ఫెయిల్ అయితే ఏంటి, అది కూడా చెప్తాను. మరి 14 మార్క్స్ నాకు ఫస్ట్ మిడ్ 1లో వచ్చాయి అండ్ మిడ్ 2లో నాకు 24 వచ్చాయి మేడం. ఏ విధంగా తీసుకుంటారు అని అంటే ఈ రెండింటిని యావరేజ్ తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే రెండిట్లో కలిపి నీకు 14 కంటే ఒకవేళ తక్కువ వచ్చాయి అని అనుకోండి, అప్పుడు నువ్వు ఫెయిల్, అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద ఫైనల్ ఎగ్జామ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు మిడ్స్ కనుక ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి అంటే మీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూనియర్స్ ఎప్పుడైతే మిడ్స్ రాస్తారో వాళ్ళతో పాటు మిడ్స్ రాసి పాస్ అయి మళ్ళీ వాళ్ళు సెమిస్టర్ రాసినప్పుడే రాయాల్సి ఉంటుంది. కాబట్టి బాగా చదవండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిడ్ ఎగ్జామ్స్. మరి సెమ్ ఎగ్జామ్స్ నుంచి ఎన్ని మార్క్స్ రావాలి, ఎలా ఉంటుంది అనే వాళ్ళకి సెమ్ కరెక్షన్స్లో ఈసారి అయితే 0 స్క్రిప్ట్స్ అని వచ్చాయి. అంటే వాళ్ళు ఎంత రాసినా 0 మార్క్సే వచ్చినాయి. ఆల్మోస్ట్ 1100 0 స్క్రిప్ట్స్ ఉన్నాయి జేఎన్టీయూ కరెక్షన్స్లో. చూసాను కాబట్టి చెప్తున్నాను. అది ఎలానో చెప్తాను. అట్లీస్ట్ పాస్ అవ్వాలి. సపోజ్ M1 ఉందనుకోండి, పాస్ కాదు, మన ఛానల్లోనైతే పక్కా డామ్ షూర్ 60కి మీకు 50 ఏవో రాకపోతే నన్ను అడగండి. ఓకే, అండ్ షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసి ఇది టోటల్ 60 మార్క్స్కి ఉంటుంది బేటా. పార్ట్ ఏ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు. యూనిట్ 1 నుంచి 2, యూనిట్ 2, ఆ విధంగా 5 యూనిట్స్ నుంచి 10 మార్క్స్. ఎలాంటి ఛాయిస్ ఉండదు, ఇక్కడ 10 మార్క్స్ వస్తాయి. పార్ట్ బి వచ్చేసి ఇది 1 క్వశ్చన్ నెంబర్ 1 అని ఇచ్చేసి A to J అని ఇస్తారు. తర్వాత నెంబర్ 2, 3 రిలేటెడ్ టు యూనిట్ 1 అండి. నెక్స్ట్ 4, 5 రిలేటెడ్ టు యూనిట్ 2. ఇంకొకటి ఏంటంటే యూనిట్ 1లో ఒక 2 క్వశ్చన్స్ మధ్యలో ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఒకటి రాయండి. ఆ విధంగా ప్రతి యూనిట్ నుంచి 10 into 5 అంటే 50 మార్క్స్. అంటే ఇక్కడ 50, ఇక్కడ 10, టోటల్ 60 మార్క్స్. మరి 60 మార్క్స్లో మీకు 35% రావాలి అంటే మరి మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి? మినిమం 21 మార్క్స్ స్కోర్ చేయాలి. ఈ విధంగా బార్డర్ పాస్ అనేది ఎక్కడుండి చదివినా పాస్ అవుతారు. కానీ మరి సిటీకి వచ్చి మంచి కాలేజ్లో సీట్ రావాలి, ఎంసెట్ అంత బాగా ప్రిపేర్ అయ్యి 2 years జేఈ మెయిన్స్ అని, అడ్వాన్స్ అని, ఎంసెట్ అని ఇవన్నీ రాసినప్పుడు ఈ బార్డర్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఎక్కడుండి ఇంట్లో ఉండి కూడా మనకి CCC అని ఒకటి ఉంది జేఎన్టీయూది, అది రాసినా కూడా మనం పాస్ అవుతాం. అది కాదు మన ఎయిమ్. మెయిన్గా 85% ఎబోవ్ వస్తేనే నువ్వు ఎలిజిబుల్. ఇప్పుడున్న మార్కెట్లో నీకు 85% కంటే ఎక్కువ పర్సెంటేజ్ స్కోర్ అయితేనే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కావచ్చు, ప్రతి దానికి నువ్వు ఎలిజిబుల్. మినిమం 75 ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వస్తుంది డిస్టింక్షన్. కాబట్టి టార్గెట్ అనేది పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీ రెగ్యులేషన్ మీరు అటానమస్ కావచ్చు, జేఎన్టీయూ హెచ్ వాళ్ళకైతే R22 రెగ్యులేషన్, జేఎన్టీయూ కాకినాడ, అనంతపూర్, గాజువాక, విజయనగరం వీళ్ళకైతే R23 రెగ్యులేషన్ నడుస్తుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీ యూనివర్సిటీ నేమ్తో సెర్చ్ చేయండి. సపోజ్ జేఎన్టీయూ HM1 R22 ఈ విధంగా సెర్చ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ వీడియోస్ వస్తాయి. అండ్ వాటితో పాటు ఒకవేళ కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇప్పటి వరకు మన ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ వీడియోస్ అనేవి ఉన్నాయండి. M1, M2, M3, DM, ఫ్లాట్, ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ COSM అండ్ ఇప్పుడు డిఈ స్టార్ట్ చేశాను, డిఎస్ స్టార్ట్ చేస్తున్నాను, అండ్ పిఎస్సివి కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్, చాలా ఇంజనీరింగ్కి కావాల్సినటువంటి ప్లేలిస్ట్లు అన్నీ ఉన్నాయండి. కంపల్సరీ ఈ వీడియోని అయితే ప్రతి ఒక్క మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్కి కావచ్చు, మీ కాలేజ్ ఫ్రెండ్స్కి కావచ్చు, గ్రూప్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్, కమెంట్ అనేది కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.